శివుడిని అవమానించిన దక్షుడు చివరకు మేకతలతో ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? సతీదేవి ఎందుకు తన ప్రాణాలనే అగ్నికి అర్పించింది? సృష్టి ఆరంభకాలం అది. బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి తన సృష్టి మరింతగా విస్తరించాలని కోరుకున్నాడు. కానీ ఆ శక్తి తనకు ఆదిపరాశక్తి అనుగ్రహం వల్లనే వస్తుందని తెలుసుకున్నాడు. అందుకే దక్షుడు తీవ్రమైన తపస్సులో లీనమయ్యాడు. యుగాలు గడిచాయి. చివరకు జగన్మాత ప్రత్యక్షమైంది. అమ్మవారు మృదువుగా అడిగింది, దక్ష, నీ తపస్సు నన్ను ప్రసన్నం చేసింది. ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది. దక్షుడు 2 చేతులు జోడించి ఇలా అన్నాడు, అమ్మా, నీవే నాకు కుమార్తెగా పుట్టాలి అని కోరుకున్నాడు. జగన్మాత చిన్న చిరునవ్వు నవ్వింది. నేను నీ కుమార్తెగా పుడతాను, కానీ ఏ రోజైతే నీవు నన్ను అవమానిస్తావో ఆ రోజే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను దక్ష అని. అలా జగన్మాత సతీదేవిగా దక్షుడి ఇంట జన్మించింది. సతీదేవి చిన్నప్పటి నుంచే పరమశివుణ్ణి ధ్యానించేది. శివుడి పేరు వినగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోయేది. కానీ దక్షుడికి మాత్రం శివుడంటే అస్సలు నచ్చేది కాదు. శివుడు శ్మశానంలో తిరిగేవాడు, బూడిద పూసుకునేవాడు, పామును ధరించేవాడు, అతడేనా నా అల్లుడు అని దక్షుడు ద్వేషంతో మండిపోయేవాడు. అయినా సతీదేవి తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకుంది. చివరికి దేవతల సమక్షంలో అత్యంత వైభవంగా శివుడికి సతీదేవికి వివాహం జరిగింది. కానీ దక్షుడి మనసులోని అహంకారం మాత్రం చనిపోలేదు. ఒకరోజు బ్రహ్మదేవుడు మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి దేవతలు, మునులు, గంధర్వులు అందరూ వచ్చారు. దక్షుడి సభలోకి అడుగు పెట్టగానే అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. కానీ బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి లేవలేదు. పరమశివుడు కూడా లేవలేదు. అది చూసిన దక్షుడికి అహంకారం అగ్నిలా మండిపోయింది. నా అల్లుడై ఉండి నాకు గౌరవం ఇవ్వడా? సభ మధ్యలోనే శివుడిని దూషించడం మొదలుపెట్టాడు దక్షుడు. ఈ శ్మశానవాసికి యజ్ఞభాగం ఉండకూడదు అని శివుడిని శపించాడు దక్షుడు. ఆ రోజు నుంచే దక్షుడి హృదయంలో శివుడిపై ద్వేషం ఇంకా పెరిగిపోయింది. శివుడిని అవమానించాలనే కోపంతో దక్షుడు కూడా ఒక మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. ముల్లోకాలలోని దేవతలందరికీ ఆహ్వానాన్ని పంపించాడు. కానీ తన సొంత కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుడిని మాత్రం పిలవలేదు ఆ యజ్ఞానికి. ఒకరోజు ఆకాశంలో దేవతలు విమానంలో వెళుతూ ఉండగా సతీదేవి చూసింది. అందరూ ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. దక్షుడి యజ్ఞం జరగబోతుందని తెలిసింది. సతీదేవి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళాలి అనిపిస్తోంది అని అడిగింది. అప్పుడు శివుడు ప్రశాంతంగా ఒక మాట అన్నాడు. ఆహ్వానం లేని చోటికి వెళ్ళడం మంచిది కాదు దేవి. ప్రేమ లేని చోట గౌరవం ఉండదని చెప్పాడు శివుడు. కూతురు తన పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరమా స్వామి అని అడిగింది శివుణ్ణి. శివుడు మౌనంగా అనుమతిచ్చాడు. నంది వాహనంపై సతీదేవి యజ్ఞశాలకు చేరుకుంది. అక్కడ ఉన్న వారందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. కానీ దక్షుడు మాత్రం తన కుమార్తెను చూసి కూడా పలకరించలేదు. సతీదేవి కన్నీటి గొంతుతో అడిగింది, తండ్రి, నన్నెందుకు యజ్ఞానికి పిలవలేదు అని. అప్పుడు దక్షుడు కోపంతో అన్నాడు, నీవు నా కూతురివి కాదు. ఆ శ్మశానవాసిని పెళ్లి చేసుకున్న రోజే నా పరువు పోయింది. అక్కడున్న అందరి ముందు పరమశివుణ్ణి కఠినంగా దుర్భాషలాడుతూ దూషించాడు దక్షుడు. భిక్షగాడిని పెళ్లి చేసుకుని ఇక్కడికెందుకు వచ్చావు అని సతీదేవిని అవమానించాడు. ఆ మాటలు విన్న సతీదేవి గుండె చీలిపోయింది. సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. సతీదేవి కన్నీళ్లతో వణికిపోయింది. నా భర్తను అవమానించిన చోట ఈ శరీరంతో నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని గట్టిగా గర్జించింది. ఆమె కళ్ళల్లో అగ్ని మండింది. ఈ దక్షుడి ఇంట పుట్టిన శరీరం నాకు అవసరం లేదు అని యోగాగ్నిని సృష్టించింది. అక్కడే యజ్ఞవేదిక మధ్యలో కూర్చొని తన ప్రాణాలను అగ్నికి అర్పించింది సతీదేవి. సభలో దేవతలందరూ భయంతో వణికిపోయారు. ఈ వార్త నారదుడు వెళ్ళి పరమశివుడికి చెప్పాడు. ఆ మాట విన్న క్షణమే కైలాసం కంపించింది. లోకాలు వణికిపోయాయి. శివుడి కళ్ళలో అగ్నిజ్వాలలు రేగాయి. ఆయన తన జటలో నుంచి ఒక వెంట్రుకను పీకి నేలపై వేశాడు. అక్కడ నుంచి భయంకరమైన రూపంతో అగ్నిలా మండే కళ్ళతో మహావీరుడైన వీరభద్రుడు జన్మించాడు. అతనితో పాటు భద్రకాళి కూడా అవతరించింది. శివుడు గట్టిగా గర్జించాడు, వెళ్ళు వీరభద్ర, దక్షుడి అహంకారాన్ని బూడిద చేసిరా అని గట్టిగా ఆదేశించాడు శివుడు. వీరభద్రుడు ప్రమదగణాలతో యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు. భూమి కంపించింది. దేవతలు పరుగులు తీశారు. యజ్ఞ వేదికలను ధ్వంసం చేశారు. అగ్ని కుండలాలను చెల్లాచెదురు చేశారు. చివరికి వీరభద్రుడు దక్షుడిని పట్టుకున్నాడు. సతీదేవిని అవమానించిన పాపం, శివుడిని దూషించిన అహంకారము, ఇదే దాని ఫలితమని గట్టిగా గర్జించి ఒక్క దెబ్బతో దక్షుడి యొక్క తలను నరికేశాడు. తర్వాత దేవతలందరూ శివుడిని ప్రార్థించారు, ప్రభు, కోపాన్ని శాంతింపజేయండి. అప్పుడు శివుడు కరుణతో శాంతించాడు. దక్షుడి మొండెనికి ఒక మేకతలను అమర్చి తిరిగి ప్రాణం పోశాడు. మేకతలతో బ్రతికిన దక్షుడు తన అహంకారం వల్లే ఈ స్థితి వచ్చిందని తెలుసుకున్నాడు. శివుడి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. సతీదేవి మరుసటి జన్మలో హిమవంతుని ఇంట పార్వతీదేవిగా జన్మించింది. మళ్ళీ ఘోరమైన తపస్సు చేసింది పార్వతీదేవి. మళ్ళీ పరమేశ్వరుడిని భర్తగా పొందింది. ఎందుకంటే శివశక్తులు ఎప్పటికీ విడిపోవు. అహంకారం ఎంత పెద్దవాడినైనా పాడగొడుతుంది మిత్రులారా. దక్షుడు ప్రజాపతి, అందరికంటే గొప్పవాడు. కానీ అహంకారం అతడిని మేకతలతో బ్రతికే స్థితికి తీసుకెళ్ళింది.
భార్యాభర్తల బంధం పవిత్రమైనది. సతీదేవి తన భర్త గౌరవం కోసం ప్రాణాలనే త్యాగం చేసింది. అది ప్రేమ కాదు, అది ఆత్మల బంధం. శివుడు కోపిస్తే సృష్టి వణికిపోతుంది, కానీ కరుణిస్తే చనిపోయిన వారికి కూడా జీవం ఇస్తాడు పరమశివుడు. అందుకే శివుడు బోలా శంకరుడు. శివుడిని ప్రేమించిన వాడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు, ఎందుకంటే కైలాసమే అతని వెంట ఉంటుంది. హరహర మహాదేవ్ అని హృదయపూర్వకంగా పిలిచిన ఒక్క భక్తుడిని కూడా పరమశివుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ, హరే కృష్ణ.